బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని 2 వేరువేరు పిటిషన్లు దాఖలు చేసింది బీఆర్ఎస్. దాన నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ పిటిషన్ వేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని గత విచారణలో కోర్టుకు తెలిపారు అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి. నిర్ణయం తీసుకోవడానికి ఎంత టైం కావాలో స్పీకర్తో సంప్రదించి వివరాలు అందించాలని లాయర్కు సూచించారు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం. స్పీకర్ని సంప్రదించేందుకు తమకు మరికొంత సమయం కావాలని ముకుల్ రోహిత్కి కోరారు. ఇక దీనిపై బీఆర్ఎస్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే 10 నెలలైందని ఇంకా ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించింది ధర్మాసనం. తర్వాత లాయర్ ముకుల్ విజ్ఞప్తితో కేసు తదుపరి విచారణను ఈ నెల 18కే వాయిదా వేసింది ధర్మాసనం.